నేటి వాగ్దానంగా కీర్తన 42 తీసుకుంటా. ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి ఆయన నన్ను స్థిరపరచున్నాను. ఆయన నన్ను లేవనెత్తును, పైకెత్తును. అంటే కింద దిగువ స్థాయిలో ఉన్న వ్యక్తిని, అట్టడుగున్న వ్యక్తిని లేవనెత్తి నిలబెట్టి నా పాదములు బండ మీద నిలిపాను. బండ అన్నప్పుడు కదలకుండా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. ఇసుక మీద నిలిపి అంటే సముద్ర ఒడ్డుకి మీరంతా వెళ్ళే ఉంటారు. సముద్ర ఒడ్డుని మీరు అక్కడ నిలబెడితే ఇసుక మీద సడన్గా ఒక కెరటం వచ్చి మీ పాదాల కింద ఉన్న ఇసుకంతా లాక్కొని వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు ఉన్న పరంగా కిందకి వెళ్ళిపోతుంటాయి. ఇంకా అక్కడే నిలిచారనుకోండి, మరో కెరటం వచ్చినప్పుడు ఆ పాదాల కింద ఉన్న ఇసుక ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతుందో మీరు పడిపోతారు ఆ నీటిలో. అదేవిధంగా ఈ లోకంలో ఇసుక వంటి ఆలోచనలు కలిగిన మనుషులు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని మాటలు మత్తయి 7:26-28 వరకు ఇవ్వబడ్డాడు. ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు బండ మీద, రాతి మీద తన ఇల్లు కట్టుకొని వాడిని పోయి ఉండవు. వరదలు వచ్చినా, వాన వచ్చినా, గాలి వచ్చి ఇంటివే కొట్టినా అది పడిపోకుండా స్థిరంగా ఉంది. దేవుని మాటల ప్రకారం మనం జీవించినప్పుడు ఒక బండ మీద కట్టబడిన ఒక ఇంటి వల్లే మీ జీవితం ఉంటుంది. ఆత్మీయ నీకున్న స్థితిగతులు నిన్ను అట్టడికి నెట్టివేస్తూ ఉన్నాయి. అవమానాలు కావచ్చు, నిందలు కావచ్చు, శోధనలు కావచ్చు, కొన్ని రోగాలు, కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఉన్న ఫలంగా కిందకు నెట్టివేస్తుంది. కానీ దేవుడి వాక్యం శ్రమిస్తుంది, ఆయన మిమ్మల్ని పైకెత్తి మీ పాదములు బండ మీద నిలుస్తాడు. బండ మీద అప్పుడు ఈ బండ 1 కొరింథీ పత్రిక 10:1-4 వచ్చినప్పుడు వారిని వెంబడించిన ఆ బండ క్రిస్టియన్ మనల్ని స్థిరపరిచి స్థిరంగా నిలబెట్టగల శక్తివంతుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చి ప్రార్థిస్తుండగా మన ఆత్మీయ జీవితాలను నిలబెట్టగలిగిన శక్తివంతుడైన దేవుడు ఆయనే. కాబట్టి మన పాదములు పాపములోనో లోకములోనో కొట్టుకుపోయే స్థలంలో కాకుండా ఆయన మిమ్మల్ని పైకెత్తాక వదిలేయచ్చు. పైకెత్తి పడేసేవాళ్ళు చాలా మంది అమాంతంగా మిమ్మల్ని పైకెత్తారు. రకరకాల పొగడ్తలతో మిమ్మల్ని పైకెత్తి క్షణంగా మిమ్మల్ని కింద పడేసేవాళ్ళు చాలా మంది. ఒక యవనస్తులు మునగ చెట్టు ఎక్కుతుంటే అక్కడున్న వాళ్ళు కొంతమంది తెగ పొగుడుతున్నారు. బా ఏమి ఇస్తున్నాడండి, అద్భుతంగా ఎక్కుతున్నాడు, చూడండి అని చెప్పి అంటాడు. పడుక్కున విరిగి కింద పడ్డాడు. అలాగే చాలా మంది పొగడ్తలు మిమ్మల్ని పైకెక్కించి తర్వాత కింద పడేస్తాడు. దేవుడైతే ఒక్కసారి మిమ్మల్ని లేవనెత్తాక ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపాను. అది మళ్ళా పడిపోయే స్థితిలో కాదు, ఒక ఇసుక మీద కాదు, వ్యర్థమైన వాటి మీద కాకుండా బండ మీద మన బ్రతుకును నిలబెట్టి ఆ తర్వాత మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఈ మాటలు వింటున్న మీ జీవితం దిగజారిపోయిన స్థితిలో ఉందా? ఇబ్బందుల్లో ఉన్నట్టుగా అట్టడుక్కి దిగజారిపోతున్నాను, ఇక నన్ను లేవనెత్తేవారే లేరనుకుంటున్నావా? పైన ఉన్నవాడు నీ వైపు చూస్తూ ఉన్నాయి. దేవుని పట్ల విశ్వాసంతో ప్రార్థించి మొదలుపెట్టినప్పుడు పడిపోతున్నాను, నేను లేవనెత్తగలను, నిలబెట్టి స్థిరపరచువాడాయి. అబద్ధంలో మరిగిపోతాం పేతురు ఏం చేస్తాను, ప్రభా నేను నశించిపోతున్నాను రక్షించమన్నప్పుడు వెంటనే చేయి చాపి అన్న మాట నాకు చాలా ఇష్టం. Immediately he set forth his hand and caught him and raised him up. ఏ స్థితిలో మీరున్నా, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో, ఉద్యోగంలో, మీ కుటుంబంలో, మీ చదువుల్లో ఒకటి దిగజారిపోయే పరిస్థితి ఏర్పడితే భయపడవద్దు. పైకెత్తే దేవుడు మనకున్నాడు. ఆయన మనలను పైకెత్తి మన పాదములను బండ మీద స్థిరపరిచి మన బ్రతుకులను ఆస్వాదించే దేవుడు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడాలని ప్రార్థిస్తున్నాను. ఒక కీర్తన పాడుతున్నాను. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. ప్రార్థన చేసుకున్న పిల్లల, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదంలో కారణభూతమైన మా తండ్రి, మీ ప్రజలు ఎవరైతే ఇబ్బందుల్లో, కష్టాల్లో, శోధనలో ఉన్నారు, ఈ వాగ్దానం మీరు ప్రార్థిస్తుందిగా మీ ప్రజలు మీరు పైకెత్తబోతున్నారు, వారిని నిలబెట్టబోతున్నారు, వారిని స్థిరపరచబోతున్నారు, వారి పిల్లలను మీరు లేవనెత్తబోతున్నారు,
వారి కుటుంబాలను లేవనెత్తి బలపరిచిన వారి సంఘాలను, పరిచర్యలను, నమ్మకమైన సేవకులందరూ కూడా లేవనెత్తుకున్నాయి. కొండ మీద వారి పాదం నిలబెట్టండి, జారిపోకుండా పడిపోకుండా కాపాడండి. రోగులైన వారు, బలహీనులు, హాస్పిటల్లో ఉన్న, ఇళ్ల దగ్గర ఉన్న, ఐసీలో ఉన్న, ఏ ఆర్గన్ సరిగా పనిచేయక బాధపడుతున్నా, అవయవాల్లో ఏ లోపం ఉన్నా, ఏ బలహీనతో బాధపడుతున్నా, తల మొదలుకొని అరిపాదం వరకు ఉన్న ప్రతి వ్యాధి రోగ పని ఇప్పుడే వారిలో తీసివేయమని యేసు క్రీస్తు నామములో ప్రతి రోగము వారిని విడిచిపోవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. Be healed in Jesus. మీ గాయపడిన హస్తంతో, మీ కనికరంతో వారిని ముట్టి లేవనెత్తి స్వస్థపరిచి మీ నామానికి మహిమార్థమై సాక్షులుగా నిలబెట్టుకోమని మీరు ఏ ప్రయత్నం చేయడానికి ముందుకు వెళ్తున్నారు. మంచి కార్యక్రమాలు చేయడానికి, ఏదైనా కార్యక్రమాలు ఆత్మ సంబంధమైన, అలాగే వారి కుటుంబానికి, వారి పిల్లల విషయంలో, వారి ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయంలో, ఇల్లు విషయంలో ఏ మేలైన కార్యాలు వారు ప్రయత్నిస్తున్నారో వాటి విషయంలో మీ కనికరం చొప్పున మా ప్రయత్నాలు ఫలించలాగిన మీరు ఆజ్ఞాపిస్తే మా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నములు ఫలించుగాక నా మహిమార్థమే వాడుకుని వీసాల కొరకు ప్రయత్నించేవారు, అక్రమాని, మతకాని వారు ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాలు ఫలింపజేయి. దేశాల్లో ఉన్నటువంటి వారు గ్రీన్ కార్డు కొరకు, వీసా స్టేటస్ కొరకు, పిఆర్ కొరకు ప్రయత్నం చేస్తున్న ఏ దేశంలో ఉన్నా ఈ ప్రజల ప్రయత్నాలు ఫలింపజేయండి. ఎన్ని స్థుతించేవారుగా రెండు గణపరచేవారుగా నిలబెట్టుకునండి. తండ్రి, ఈ దినం ఎవరు బర్త్డే అలాగే మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటారో వారిని జ్ఞాపకం చేసుకునండి. ఐ ప్రే దట్ యూ మే బ్లెస్ దెమ్ విత్ లాంగ్ లైఫ్. దీర్ఘాయుష్యం జీవించండి, ఆరోగ్యకరమైన జీవితాల వారికి దయచేయండి. నిన్ను స్థుతించేవారుగా, నిన్ను ఘనపరిచేవారుగా, నీ సాక్షులుగా నిలబెట్టుకునండి. కుటుంబాలను దీవించండి, వ్యక్తులను దీవించి ప్రభు మీ నా మహిమార్థమై వీరి కుటుంబాలను ఒక లైట్ హౌస్ గా నిలబెట్టి వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరలోక తండ్రి, ఆమేన్. ఈ దినం బర్త్డే ఉన్నటువంటి వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీకు వాగ్దానము 1 శామ్యూయల్ 10:6 నీకు క్రొత్త మనస్సు వచ్చును. యు టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్. ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావు. నూతన హృదయం, నూతన ఆలోచన, నూతన తలంపులు దేవుడు మీకు దయచేయను గాక. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదాలకు అడుగుపెట్టుకు ప్రభు మీకు కృప దయచేయను గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద లాంగ్ లైఫ్ and may the Lord protect you and provide all your needs in Jesus' name. God bless you. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దేవుడు దంపతులని మీకు దయచేయనుగాక. మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగునుగాక. మీరు ఇరువురు కలిసికట్టుగా ప్రార్థనాపూర్వకంగా ఉంటుండగా మీ ఇళ్లలో ఉన్న సాతానికి లయపరచబడి మీ కుటుంబాలు దీవించబడునుగాక. వాగ్దానము మాథ్యూ చాప్టర్ 26:41. మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు ఎలాంటి శోధనలో పడకుండా భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు, మీ ఇద్దరు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా ఎలాంటి శోధనలో పడకుండా మీరు తప్పించబడుదురుగాక. ఆమేన్. శోధనల కాలంలో నేను మిమ్మల్ని తప్పిస్తాను అన్నాడు. వాచ్ అండ్ ప్రే సో దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. ప్రభు మిమ్మల్ని దీవించి మీరు ప్రార్థిస్తుండగా మీరు శోధనలో పడకుండా కాపాడి మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.